హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బృంద కథను విందామండి. ఉదయం 11 గంటలు. అప్పుడే పనంతా ముగించుకొని టీవీ పెట్టుకొని సోఫాలో కూర్చుంది అపర్ణ. సెల్ ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే తోటి కోడలు వీణ. గొంతులోకి కాస్త ప్రేమను తెచ్చుకొని, చెప్పు వీణ, ఎలా ఉన్నారు అడిగింది అపర్ణ. బాగున్నాం. పెళ్ళి అలసట కాస్త తీరింది. మొత్తానికి మొగుడు లేకపోయినా పిల్లలిద్దరి పెళ్ళిళ్ళు వైభవంగానే చేసింది మన బృందావదిన. మనకు సామాన్యమైన చీరలు పెట్టింది, కానీ పెళ్లి వాళ్లకు ఖరీదైన చీరలు, వెండి సామాను బాగానే ముట్ట చెప్పింది. కూతుళ్ళ పట్టు చీరలు చూసావా? ఒక్కొక్కటి 25,000కు తక్కువ ఉండవు. అవునవును వీణ, ఇద్దరు కూతుళ్ళకి కెంపుల నెక్లెస్లు కొత్తవి చేయించింది చూసావా? ఏమైనా చేయిస్తుంది. నెల్లూరులో 2 ఇళ్ళు మూలుగుతున్నాయి. ఆ పొలం మీద కౌలు కూడా బాగానే వస్తుంది. మన ముందు బయటపడదు, కానీ డబ్బులు బాగానే కోడేసింది. అనకూడదు, కానీ మొగుడు లేకపోయినా జరుగుబాటుకి ఏమీ లోటు లేదు. మావగారు ఎప్పుడో పోయారు. ముసలి అత్తగారు వాళ్ళ బావగారి దగ్గరే ఉంటుంది. తనకు బాధ్యతలు పాడు లేవు. మనకు మళ్ళీ పొద్దస్తమానం డబ్బులకు చూసుకోవాల్సిన పని లేదు. తనకేం హాయిగా గడిచిపోతుంది. అపర్ణ కంఠంలో కాస్త ఈర్ష్య ధ్వనిస్తోంది. బాగా చెప్పావక్కయ్య. అయినా పిల్లల పెళ్ళిళ్ళు చేసేసింది కదా, ఆ నెల్లూరులో ఉండి ఒక్కతే ఏం చేస్తుంది చెప్పు? అయిన వాళ్ళం మనం ఉన్నాం, ఆవిడను చూసుకుందాం. వదిన్ను ఒంటరిగా వదిలేస్తే ఒక అక్కయ్య విధవరాలని, ఇద్దరు తమ్ముళ్ళు వదిలేశారని రేపొద్దున లోకం మనల్నే అంటుంది. ఏమంటావు? వీణ తెలివితేటలకి ఔరా అనుకుంది అపర్ణ. నువ్వు చెప్పిందే కరెక్ట్. అయినా వదినకు ఎవరున్నారు? చూసుకునే వాళ్ళం మనమే కదా. మన దగ్గర వచ్చి ఉండమని మీ బావగారితో చెప్పిస్తాను. మీ దగ్గర కొంతకాలం, మా దగ్గర కొంతకాలం ఉంటే సరిపోతుంది. వదినకు ఏ రోగమో రొప్పో వస్తే మనమే కదా చూడాలి. అపర్ణ మాటలకు సంతోషం వేసింది వీణకు. అవునక్కయ్య, మీ మరిది చేత కూడా చెప్పిస్తాను. ఎప్పుడైనా తమ్ముళ్ళిద్దరి మాట కాదందా చెప్పు? నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడు. అలాగే అంది అపర్ణ వీణతో మాట్లాడాక. ఇక ముందు చేయాల్సిన పని గురించి ఆలోచనలో పడింది అపర్ణ. 10 రోజుల క్రితం అపర్ణ ఆడపడుచు బృంద చిన్న కూతురు ప్రజ్ఞ పెళ్ళయింది. కొత్త జంట హనీమూన్కి వెళ్ళి ఆ తర్వాత లండన్ వెళ్తారు. బృంద చిన్నల్లుడి ఉద్యోగం లండన్లో. పెద్ద కూతురు ప్రవీణ, అల్లుడు ఉండేది అమెరికాలో. వాళ్ళు పెళ్ళైన వారానికే అమెరికా వెళ్ళిపోయారు. బృంద భర్త సుధాకర్ సూళ్ళూరుపేట దగ్గర షార్లో ఇంజనీర్గా ఉద్యోగం. పిల్లలు కాలేజీ చదువుల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. అప్పటికి సుధాకర్ నెల్లూరులో ఒక ఇల్లు, కొంత పొలము కొన్నాడు. నెల్లూరు కాలేజీల్లో పిల్లల చదువులు. భర్త పోయాక బృంద నెల్లూరు చేరి పిల్లల్ని చదివించుకుంది. భర్తకు ఆఫీసులో వచ్చిన డబ్బులతో, LIC డబ్బులతో ఇంకో ఇల్లు కొని మిగిలిన డబ్బులు పిల్లల చదువులకు, పెళ్ళిళ్లకు దాచింది. అద్దె డబ్బులతో, పొలం మీద వచ్చే కవులతో జాగ్రత్తగా పిల్లల చదువులు పూర్తి చేసి ఉన్నంతలో మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది. తను మాత్రం చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతాన్ని సాధన చేసి సంగీతంలో MA చేసింది. సంగీత పాఠాలు చెప్తూ అప్పుడప్పుడు కచేరీలు చేస్తూ ఉండేది. బృందకు 2 తమ్ముళ్ళు, రామకృష్ణ, మోహనకృష్ణలు. సుధాకర్ అన్నయ్య ప్రభాకర్ కాకినాడలో ఉద్యోగం. వాళ్ళ తల్లి ప్రభాకర్ దగ్గరే ఉంటుంది. ఆవిడకు ఎప్పుడూ ఒంట్లో బాగోలేకున్నా బృంద వెళ్ళి ఆవిడకు తగ్గేదాకా చేసి వచ్చేది. ప్రభాకర్ 2 పిల్లల పెళ్ళిళ్లకు కూడా 1 నెల ముందు వెళ్ళి నెల తర్వాత వచ్చింది. పుట్టింటి వాళ్లకు కానీ, అత్తగారింటి వాళ్లకు కానీ ఏ అవసరం వచ్చినా బృంద వచ్చి చాకిరీ చేయడం అలవాటైంది. వీడి మనిషి కదా, మొగుడు మొద్దులు లేడు అంటూ ప్రతి అవసరానికి ఇరువైపుల వాళ్ళు బృందను పిలుస్తూ ఉంటారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే అటు పుట్టింటి వాళ్లకు, ఇటు అత్తగారింటి వాళ్లకు
పచ్చళ్ళ దగ్గర నుండి వడియాలు, ఊరిన మిరపకాయల దాకా పెట్టి పంపిస్తూ ఉంటుంది. ఇక స్వీట్లు, హాట్లు అయితే చెప్పక్కర్లేదు. రెండు వైపుల కుటుంబాలకు నిరంతరం నెల్లూరు నుండి రవాణా అవుతుంటాయి. బృందకు స్నేహితురాలు సుమతి. ఈ వెట్టి చాకిరీ ఏమిటి బృందా, నువ్వు ఇంత చేస్తున్నావు, రేపొద్దున నీకు ఒంట్లో బాగాలేకపోతే వీళ్ళెవరన్నా నీకు చేస్తారా చెప్పు? నీ డబ్బుని నిన్ను మొహమాటం లేకుండా వాడుకుంటున్నారు. నీ బంధువుల కంటే జలగలు నయం అంటూ బృందను సన్నసన్నగా మందలిస్తూ ఉండేది సుమతి. రక్త సంబంధం ఎలా పోగొట్టుకుంటాను? నాకు తెలుసు వీళ్ళు నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని. పిల్లలిద్దరి పెళ్ళిళ్ళు సవ్యంగా అయితే చాలు, ఆ తర్వాత నేను నా సంగీతం. ఇక ఒంట్లో బాగాలేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళి ఉంటాను. చివరకు నన్ను చూడాల్సింది నా పిల్లలే అని నాకే కాదు, నా పిల్లలకు కూడా తెలుసు. బంధువుల మీద ఆధారపడితే మనకు మిగిలేది చీత్కారాలే. అయితే నాకు సంగీతంలో అభిరుచి ఉంది, తర్వాత దానికోసం కృషి చేయాలి అంటూ వివరించేది బృంద. పిల్లలు, బంధువులు వెళ్ళాక ఇల్లు సర్దుకునేసరికి 10 రోజులు పట్టింది బృందకు. మళ్ళీ సంగీతం నేర్చుకునే పిల్లలకు పాఠాలు చెప్పసాగింది. ఇంకో నెల రోజుల్లో ట్యూషన్ పిల్లలకు సంగీతం పరీక్షలు ఉన్నాయి. ఆ రోజు రాత్రి బృంద బావగారు ప్రభాకర్ బృందకు ఫోన్ చేశాడు. అమ్మాయి, ఆఫీసు పని మీద రేపు నెల్లూరు వస్తున్నా అంటూ చెప్పారు. ఆఫీసు పని మీద అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి వెళ్ళడం ప్రభాకర్కు అలవాటే. వంట చేసి పెట్టింది బృంద. భోజనం చేస్తున్నారు ప్రభాకర్. అమ్మాయి, చిన్నదాని పెళ్ళి చక్కగా జరిగిందని అందరూ నన్ను, మీ అక్కయ్యను ఒకటే పొగడడం. తమ్ముడి కూతురు పెళ్ళి వైభవంగా చేశావని ఫోన్ల మీద ఫోన్లు. నా తమ్ముడి పిల్లలు నా పిల్లలు కాదు, ఉత్సాహంగా చెబుతున్నాడు ప్రభాకర్. అవును బావగారు, మీరు అక్కయ్య నిలబడ్డారు కాబట్టి పిల్లల బాధ్యతలు పూర్తయ్యాయి. ప్రసన్నంగా బృందవైపు చూశాడు ప్రభాకర్. నా తమ్ముడి బాధ్యత నాది కాదు, వాడుంటే ఎంత సంతోషించేవాడో. సరే కానీ 10 రోజుల్లో నువ్వు కాకినాడ బయలుదేరు. ఏదో పిల్లల చదువులంటూ ఇక్కడే ఉన్నావు, కానీ వాళ్ళుంటే అదో రకం. ఒక్కదానివే ఇక్కడెందుకు? సమాధానం చెప్పలేదు బృంద. మౌనంగా ఉంది. తలెత్తి బృంద ముఖం వైపు చూశాడు ప్రభాకర్. ఈ పోర్షన్ కూడా అద్దెకిచ్చేయి, పిల్లలు వస్తే మన దగ్గరికే వస్తారు. ఏమంటావ్? నాకు సంగీతం పాఠాలు చెప్పుకోవాలని ఉంది బావగారు, కచేరీలు కూడా. బృందం మాట పూర్తి కాలేదు. అందుకున్నాడు ప్రభాకర్. అక్కడే పాఠాలు చెప్పుకోవచ్చు. నెల్లూరుకు కాకినాడకు పెద్ద తేడా లేదు. కచేరీలంటావా, వెళ్ళి వద్దువు గాని ఎవరొద్దంటారు? ఇంకేమీ ఆలోచించకమ్మాయి. అయినా వాడు పోయాక ఇంత బాధ్యత మోసిన వాళ్ళం నిన్ను ఒక్కదాన్ని చూసుకోలేమా? నిన్ను అనాథలాగా వదిలేశామంటే లోకం ఏమనుకుంటుంది? అయినా ఇక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ప్రభాకర్ చెయ్యి కడుక్కున్నాడు. ఒక్కపొడి డబ్బా తెచ్చి ఇచ్చింది బృంద. ఈసారి బృంద ఏం ఆలోచిస్తోంది అనుకున్నాడు ప్రభాకర్. ఎప్పుడు బావగారు ఏమి చెప్పినా మాట్లాడకుండా తల ఊపే బృంద ఆలోచిస్తుంది తన గురించి, తన భవిష్యత్తు గురించి. రాత్రి ట్రైన్ ఎక్కి కాకినాడ వచ్చాడు ప్రభాకర్. ఏమంది బృంద? భర్త ఇంటికి రాగానే అడిగింది ప్రభాకర్ భార్య కౌసల్య. ఏమిటో చప్పున వస్తాననలేదు కౌసల్య, తమ్ముళ్ళ దగ్గర ఉంటుందేమో అన్నాడు ప్రభాకర్. కౌసల్యకు నిరుత్సాహంగా ఉంది. బృంద వస్తే కాలు క్రింద పెట్టకుండా చేసి పెడుతుంది. అత్తగారి గురించి అసలు పట్టించుకోనక్కర్లేదు, ఆవిడని చూసుకుంటుంది. పిల్లలకు పంపించే స్వీట్స్ దగ్గర నుండి పచ్చళ్ళు, పొడుల దాకా అన్నీ చేసి పెడుతుంది. డబ్బులున్న బాతు. ఇంటి ఖర్చులు చాలా వరకు పెట్టుకుంటూ ఉంటుంది. మరిది ఆస్తి మీద వచ్చే ఆదాయంతో తమ పిల్లలకు కూడా బహుమానాలు పంపిస్తూ ఉంటుంది. అయినా ఆ నెల్లూరులో ఉండి ఏం చేస్తుంది అంటూ ఆ దిక్కుమాలిన సంగీతం పాఠాలు చెప్పుకోవడమే కదా. ఆ పనికిమాలిన సంగీతం ఇక్కడే చెప్పుకోవచ్చు. లేకపోతే తమ్ముళ్ళ దగ్గర చేరితే సగం డబ్బులు వాళ్ళు గొరిగిస్తారు. వీణకు, అపర్ణకు డబ్బు మీద ఆశ ఎక్కువ. కౌసల్య మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. 4 రోజుల తరువాత ప్రొద్దున్నే వీణకు ఫోన్ చేసింది అపర్ణ. రాత్రి మీ బావగారు బృందా వదినతో మాట్లాడారు వీణ. వదిన మన దగ్గరికి రాదట.
అలా అని కాకినాడలో కూడా ఉండదట. నెల్లూరులోనే ఉంటుందటనా? ఆశ్చర్యంగా అడిగింది వీణ. మద్రాసులో ఉంటుందట. వడపళనిలో ప్రవీణ చిన్న అపార్ట్మెంట్ కొన్నదట. తనతో పాటు కచేరీలు చేసే ఫ్రెండ్తో పాటు ఉంటుందట. మద్రాసులో ఉంటూ కచేరీలు చేసుకుంటూ పాఠాలు చెప్పుకుంటుందట. అమ్మో, ఏమో అనుకున్నాము కానీ మన ఆడబడుచు పెద్ద జాణ. కచేరీలు చేసేంత పాండిత్యం ఎక్కడుంది? ఊరికే గొప్పలు చెప్పుకోవడం అంతే. ఏమన్నా ఎంఎస్ సుబ్బలక్ష్మ విడో కదా, ఎవరితోనో స్నేహం చేసుంటుంది. వాడి దగ్గర ఉండాలని బోడి ప్లాను. మనం కనుక్కోలేమని వెధవ తెలివితేటలు చూపిస్తోంది. అక్కసంతా వెళ్ళగక్కుతోంది వీణ. ఊరుకో, నాతో అంటే అన్నావు కానీ ఇంకెక్కడా అనకు. మన మగవాళ్ళు మనల్నే తిట్టిపోస్తారు. నేను నువ్వు నోరు మూసుకుంటాం. లోకం ఊరుకుంటుందా? తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈ మధ్య 60 ఏళ్ల వాళ్లకు కూడా పెళ్లి సంబంధాలు చూసే మ్యారేజీ బ్యూరోలు పుట్టుకొస్తున్నాయి. నా మాట అబద్ధం అయితే నా చెవి కోసుకుంటా. సరే, ఆవిడ ఎలా అఘోరిస్తే మనకెందుకు? చూద్దాం రాబోయే సినిమా వెండితెర మీద అంటూ తోడికోడల్ని సముదాయించింది అపర్ణ. ఇరువైపుల బంధువుల సూటిపోటి మాటల్ని పట్టించుకోలేదు బృంద. నిందలెన్నో వేసినా ఆమె దిగులు పడలేదు. అంతకు ముందులాగా కాకపోయినా ఇరువైపుల బంధువుల ఇంట్లో శుభాశుభాలకు వచ్చి వెళుతూనే ఉంది బృంద. అయితే ఇంతకు ముందులాగా రోజుల తరబడి ఉండడం లేదు. కచేరీలు ఉన్నాయంటూ ట్యూషన్ పిల్లలకు ఇబ్బందని వెంటనే మద్రాసు వెళ్ళిపోయేది. 10 ఏళ్లు గడిచాయి. ఆ రోజు ఉదయం రామకృష్ణ పెద్దగా అపర్ణ అంటూ కేకలు పెట్టాడు. చేస్తున్న పని ఆపి పరిగెత్తుకుంటూ వచ్చింది అపర్ణ. అక్కయ్య ఫోన్ చేసింది. అక్కయ్యకు ఎంఎస్ సుబ్బలక్ష్మి స్మారక అవార్డు వచ్చిందట. పేపర్లో కూడా వార్త వేశారట అంటూ న్యూస్ పేపర్ పట్టుకొని వెదుగుతున్నాడు రామకృష్ణ. నోట మాట రాక అయోమయంగా చూస్తూ నిలబడింది అపర్ణ. ఆమెకు తేరుకునేసరికి కొంత సమయం పడుతుంది మరి. బంధువుల మీద ఆధారపడకుండా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి తన కాళ్ల మీద తాను నిలబడి ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగింది బృంద. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.